ఆల్కూత్ బీచ్ హోటల్ భలే ఉంటది. ఆ లోపల దీనికి ఎంట్రన్స్ ఈ నుంచి కాదు, ఆ రైట్ సైడ్ నుంచి ఇంకొక ఎంట్రన్స్ ఉంటది. దాని జెండాలు కనపడుతున్నాయి కదా, అదే దీని ఎంట్రన్స్ వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. అది వచ్చేసి ఇది రిసెప్షన్. ఇదంతా వెయిటింగ్ ఏరియా. ఇక్కడ చూడండి ఎట్టున్నదో. ఇది వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసే ఏరియా. ఈ డోర్లు కనపడుతున్నాయి కదా, ఈ డోర్ లోపల ఆల్కూత్ రెస్టారెంట్ ఉంటుంది, హోటల్ వాళ్ళదే. ఈ హోటల్లో మ్యారేజ్ హాల్స్ కూడా ఉన్నాయి. ఇదే ఆల్కూత్ బీచ్ హోటల్ వెనక పక్క. ఇడంతా చలికాలం అయితే భలే ఉంటది. ఈయన మా బావేనా. మొత్తం చలికాలం అయితే మొత్తం ఒక్క సీటు కూడా ఖాళీ ఉండదు. ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఆడ దూరంగా కనపడతాను చూడండి బ్రౌన్ గా, అది వచ్చేసి హోటల్. కానీ ఇప్పుడైతే లేదు, చలికాలం ఓపెన్ చేస్తారు. ఇదే బీచ్ హోటల్ వెనకాల రెస్టారెంట్. ఇది మొత్తం సీ సైడ్. చూడండి ఎంత ప్రశాంతంగా ఉన్నదో. ఇది మొత్తం సీ అనమాట. మునిగే వాళ్ళు ఆడ మునుగుతూ ఉంటారు, కానీ ఇప్పుడు ఎవరు లేరు. చలికాలం అయితే ఇక్కడ బాగా మిస్యూజ్ జరుగుతుంది. అది వచ్చేసి హుక్కా షాప్. అది బయట కనపడుతున్నాయి కదా, అది హుక్కా షాపు. ఈ కూర్చొని ఫుడ్ ఏ తినేటి. ఆడ ఆర్డర్ ఇస్తారు, వాళ్ళు ఎడ తెచ్చి సర్వ్ చేస్తూ ఉంటారు అనమాట. నా వెనకాల చేపలు బొమ్మలు కనపడుతున్నాయి కదా, ఒక్కొక్కటి 70-80 దినార్లు ఒక్కొక్కటి, అన్నీ కాదు. ఆ, ఒక్కొక్కటి 70-80 దినార్లు. అది పెద్ద మ్యారేజ్ హాల్కి పోయేది. ఆడ కనపడుతుంది కదా, అది వచ్చేసి లైట్ అనమాట. ప్రజెంట్ అయితే ఆన్ చేయలేదాన్ని. అది వచ్చేసి 375 దినార్లు. అంటే ఎంత అవుతుందో నేను స్క్రీన్లో వేస్తా చూడండి. పక్కనే డిస్ప్లేలో ఒక పిక్చర్ పెట్టి ఉన్నారు, భలే ఉండదు పిక్చర్ అయితే. ఇది వచ్చేసి ఈ హోటల్లో పెద్ద మ్యారేజ్ హాలు. దీనికి ఎంత పవర్ ఏంటో. దీంట్లో 8,000 నుంచి స్టార్టింగ్. 8,000 నుంచి స్టార్టింగ్ వితౌట్ ఫుడ్. ఫుడ్కి మళ్ళీ సపరేట్ ఉంటుంది. ఇదే ఆల్కూత్ మాల్లో, ఆల్కూత్ బీచ్ హోటల్లో పెద్ద వెడ్డింగ్ హాల్ ఇది. లైటింగ్ అంతా సూపర్గా పెట్టున్నారు. ఇవి వచ్చేసి అన్ని హోటల్ రూమ్స్ అనమాట. ఇక్కడ ఒకటి. ఇట్లా ఎన్ని రూమ్లు ఉన్నాయి బా మొత్తం? 173. 173 రూమ్స్ ఉన్నాయంట. దాంట్లో ఆఫీసులు ఎన్ని, మామూలు రూమ్లు ఎన్ని బావా? ఆఫీసులు 8 ఉన్నాయి. ఆఫీసులు 8. 173లో 8 ఆఫీసులు ఉన్నాయి. అంటే 165 మొత్తం రూమ్లు ఉన్నాయి. 165 మొత్తం రూమ్లు ఉన్నాయంట. ఇది వచ్చేసి ఒక చిన్న హాల్ అనమాట. బర్త్డే ఫంక్షన్లు, చిన్న చిన్న ఫంక్షన్లు చేసుకునేదానికి. ఇది వచ్చేసి హోటల్లో చిన్న రూమ్ అనమాట. ఇది వచ్చేసి హాలు. ఇది వచ్చేసి ఒక బెడ్రూము. ఇది వచ్చేసి బాత్రూము. ఇది వచ్చేసి బాత్రూమ్ అనమాట. ఇది షవరు. తర్వాత ఇక్కడ వచ్చేసి సీవ్యూ అంతా ఉంటుంది. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. దీంట్లో ఒక టీవీ కూడా ఉన్నది. ఇప్పుడు చూపించిన చిన్న ఫంక్షన్ హాలు, అది కనెక్టింగ్ రూమ్ అనమాట. దానికి వచ్చేసి 180 దినార్లు. అంటే ఎంత అవుతుందో నేను వేస్తా చూడండి. ఇది 3rd ఫ్లోర్లో ఉండే స్విమ్మింగ్ పూల్ అనమాట. ఎవరు లేరు ప్రస్తుతానికి. చూడండి అట్టున్నదో. ఈ స్విమ్మింగ్ పూల్ అయితే 140 సెంటీమీటర్స్ అనమాట, చిన్నదే. ఇది వచ్చేసి జిమ్ అన్నమాట. ఈ హోటల్లో, ఆల్కూత్ హోటల్లో జిమ్ ఇది. వచ్చిన గెస్టులు జిమ్ చేసుకోవాలంటే ఇక్కడ చేసుకోవచ్చు. ఈయన వచ్చేసి జిమ్ ట్రైనర్ అనమాట. ఈయన వచ్చేసి జిమ్ ట్రైనర్. బాడీ బాడీ చూడండి అట్లుందో. ఒకసారి మిషనరీ అంతా చూడండి కనబడుతుందే. ఎన్ని కేజీలో డంబిల్స్ అమ్మ, 40 కేజెస్ అంట. పెద్దటి కానీ జిమ్ అయితే బాగున్నది. ఒకరోజు చిన్నదే కానీ భలే ఉన్నది. అంతా ఉన్నది, ఎక్విప్మెంట్ అంతా ఉన్నది. ఈ హోటల్లో మొత్తం 203 మంది పని చేస్తున్నారు. 120 దినార్ల నుంచి 6,000 దినార్ల వరకు జీతాలు తీసుకుంటున్నారు ఈ హోటల్లో. ఇది టాప్ అనమాట, హోటల్ అంతటికి పైన ఇది. ఇది సీ సైడ్, ఇది సీ అనమాట. ఇంతకుముందు చూపించినా కదా కింద, అది మొత్తం. బాగా ఎంజాయ్ చేస్తారు దానికి కోయేటోళ్ళు. పెట్రోల్ క్లీన్ చేసేది అదే కదా. చూపించిన అది మొన్న. అది ఆల్కూత్ బీచ్ హోటల్ కూడా దగ్గరే, ఇడి కనబడుతుంది కదా వీడియోలో. అది పాత ఆల్కూత్ అనమాట, మొన్న చూపించినా కదా సముద్రం వీడియోలో. వీళ్ళన్నదే అది. ఆ దూరంగా కనపడే ఆల్కూత్ మాల్ వచ్చేసి ఈ ఆల్కూత్ బీచ్ హోటల్ వల్ల అన్నది. ఆ పాత ఆల్కూత్ మాల్ వచ్చేసి వీళ్ళ అన్నదంటే వీళ్ళ పెదనాయన కొడుకుది. అది గవర్నమెంట్ తరపున లీజుకి తీసుకొని ఆ మాల్ కట్టినాడు అనమాట అక్కడ. ఇది పైనుంచి బ్రేక్ఫాస్ట్ చేసే వ్యూ అనమాట. అక్కడ బ్రేక్ఫాస్ట్ చేస్తారు. ఇంతకు ముందు చూపించిన దానికంటే ఇది కొంచెం చిన్న హాల్ అనమాట, వెడ్డింగ్ హాల్. ఇది వచ్చేసి 3,000 దినార్ల నుంచి స్టార్ట్ అవుతుంది దీనికి రెంటు. నా వెనకాల అది కనపడుతుంది కదా,
అది బఫే హాల్ అన్నమాట. హోటల్లో స్టార్టింగ్ రూమ్ వచ్చేసి 45 దినార్లు. ముందు 80 ఉన్నింది, ఇప్పుడు తగ్గించినారు సీజన్ లేదు కాబట్టి. 45 దినార్ల నుంచి 250 దినార్ల వరకు ఈ హోటల్లో రూమ్లు అయితే ఉన్నాయి. ఇదంతా బేస్మెంట్లో పార్కింగ్. ఇదంతా పార్కింగే. ఈ మిషన్ లేదని జాక్ లేదని చూస్తున్నారా? దీని మీదకి బండి నిలబెడితే పైకి పోతుంది కదా బావ? పైకి పోయి నిలబడుతుంది బండి. ఈ హోటల్లో నెలకి పనిచేసే వాళ్ళకి జీతాలు 59,000 దినార్లు. ఈ హోటల్లో వచ్చే కరెంటు బిల్లు నెలకి 3,000, వాటర్ బిల్లు 3,000. నాకు తెలిసినంత వరకు కువైట్ లో తెలుగు వాళ్ళల్లో ఎవరు కూడా ఈ హోటల్లో చూపిలే ఇంతవరకు. ఫస్ట్ టైం నేనే చూపిస్తున్నా. ఇంకా చాలా ఉన్నాయి చూపించేటి, కానీ ఆడ కొంచెం కస్టమర్స్ ఉండడం వల్ల చూపిలేకపోయినా. ఎందుకంటే ఆడవాళ్ళు వాళ్ళు ఇల్లు ఉంటే వీడియోలు తీయకూడదు, రేపు రిస్క్ అవుతుంది. నేను మొన్న ఒక షార్ట్ వీడియోలో కూడా చెప్పినట్టుండా, ఈ హోటల్లో ఇది ఆల్కుత్ బీచ్ హోటల్, ఈ హోటల్కి మనకి ఎంట్రీ లేదని కూడా చెప్పినట్టుండా. కానీ ఏదో ఒక రకంగా ట్రై చేసి ఈ లోపలికి పోయి చూపించిన మీకు. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. జై హింద్.